హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి రెండవ చాప్టరు భారతీయ గణిత శాస్త్రజ్ఞుల గురించి నేర్చుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో మొదటి వ్యక్తి ఆర్యభట్ట కాలము క్రీస్తు శకము 476 నుంచి 550. భారతీయ గణిత శాస్త్రజ్ఞులలో ప్రథముడు ప్రసిద్ధుడు ఆర్యభట్ట క్రీస్తు శకము 476 మార్చి 21న పాటలీపుత్రంలో జన్మించాడు. సూర్యదేవయజ్ఞన్ తన భాష్యంలో ఆర్యభట్ట అస్మక దేశం అంటే ఇప్పుడు కేరళలోని తిరువాన్కూర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆర్యభట్ట జన్మించాడు. చరిత్ర ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్జన చేశాడు. తన 23వ ఏట అంటే క్రీస్తు శకము 499 మార్చి 21న రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంతో ఆర్యభట్ట ప్రసిద్ధి చెంది అప్పటి గుప్తరాజైన బుద్ధగుప్తుడుచే నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమితుడై సన్మానింపబడ్డాడు. నెక్స్ట్, ఈ ఆర్యభట్టీయం అనే గ్రంథంలో 121 శ్లోకాలతో గణిత ఖగోళ శాస్త్రాలతో గీతిక, గణిత, కాలక్రియ, గోళ అనే 4 పాదాలు ఉన్నాయి. నెక్స్ట్, ఆర్యభట్ట తన గ్రంథంలో ఖచ్చితమైన పద్ధతులు, గణనలు ఇచ్చి సాక్షాత్తు సూర్యభగవానుడే ఖగోళ నిష్ణాతుడై కులపతిగా ఆర్యభట్ట రూపంలో వచ్చాడు అనే గౌరవం పొందాడు. ఆర్యభట్టీయంలో ప్రారంభం, ముగింపులలో ఫలశ్రుతి శ్లోకంతో కలిపి మొత్తం 3 శ్లోకాలు ఉన్నాయి. మొదటి పాదమైన గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉండడం వల్ల దశగీతిక సూత్రం అని పేరు వచ్చింది. ఆ 10 శ్లోకాలలో అంకెలకు సంకేతంగా అక్షరాలను ఉపయోగించి అతి సూక్ష్మ రూపంలో రాసే విధానం, భూమికి పరిభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడడం, యుగాల ప్రమాణం, భూమి, సూర్యుడు, చంద్రుల గతి అంగుళ యోజన వంటి ప్రమాణాలు, భూమి, సూర్యుడు, చంద్రుల వ్యాసం, గ్రహాల కాంతి నిక్షేపాలు మొదలైన అంశాలు మొదటి పాదంలో ఉన్నాయి. రెండవ పాదం గణిత పాదం. ఇందులో 33 శ్లోకాలలో దశగుణిజాలైన సంఖ్యలు, వర్గం, వర్గమూలం, క్షేత్రగణితం, గణం, ఘనమూలం, వృత్తం, శంకువు, త్రిభుజం, త్రికోణమితి అంశాలు, సైన్ పట్టికలు, బీజగణిత భావనలు, శ్రేణి మొదలైన అంశాల వివరణ ఉంది. నెక్స్ట్, 3వ పాదం కాలపాదం. ఈ కాలపాదంలో 25 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో కాలమానం, గ్రహగతుల గురించి వివరించాడు. నెక్స్ట్, 4వ పాదం గోళపాదం. ఈ గోళపాదంలో 50 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఉత్తరాయణ, దక్షిణాయనాలు, సూర్య పరిభ్రమణ మార్గం, ఇతర గ్రహాలు సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయో, భూమి, గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయి, సాపేక్ష సిద్ధాంత భావాలు, గ్రహాలు లెక్క కట్టే పద్ధతి ప్రతిపాదించబడ్డాయి. ఆర్యభట్ట ఒక రోజుని తన 2 గ్రంథాలలో 2 విధాలుగా వివరించాడు. సో మొదటి గ్రంథం ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఒక రోజుని సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు అని,
తన రెండవ గ్రంథమైన ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక రోజుని అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు అని నిర్వచించాడు. సో ఆర్యభట్ట గణితానికి అందించిన సేవల గురించి నేర్చుకుందాము. సో సైన్కు సంబంధించిన పట్టికలు తయారు చేశాడు. పై విలువ సుమారు 3.1416 అని మొదటిసారిగా తెలియచేశాడు. త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్యాలను కనుక్కునే సూత్రాలను తెలియజేశాడు. అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు. ax + by = c వంటి సాధారణ సమీకరణాలను కుట్టకం, దీనిని పల్వరైజర్ అనే పద్ధతి ద్వారా సాధించాడు. భూమి గోళాకారం అని, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. విలోమ పద్ధతి, మెథడ్ ఆఫ్ ఇన్వర్స్ గురించి తెలిపాడు. నెక్స్ట్ 10⁸ గల 10 గుణిజాల ఆధారంగా ఆర్యభట్టకు దశాంశ పద్ధతి గురించి తెలుసని అర్థమవుతుంది. ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టకం అనే పద్ధతి కంప్యూటర్లకు ఎంతో అనువైనదని పరిశోధకుల అభిప్రాయం. ఒక వృత్తంలోని 2 శరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ్య వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపాడు. నెక్స్ట్ వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల నిష్పత్తి 3.1416 ఎప్పుడూ స్థిరమని, అయితే అది ఉజ్జాయింపు విలువ మాత్రమేనని చెప్పడం ద్వారా పై విలువ మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే కాక అది అకరణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేశాడు. నెక్స్ట్ సాపేక్ష సిద్ధాంత భావాలు, అనిశ్చిత సమీకరణ సాధన, కుట్టకారమనే అంశాలను ఇస్తాయి. అవ్యక్త రాశులకు అక్షరాలు వాడవచ్చని మొట్టమొదటిసారిగా తెలిపాడు. a + b² = a² + 2ab + b²కి ఈయన తెలిపిన సాధన ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుచున్నది. భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు అని చెప్పినాడు. నేటి ఆధునిక పరికరాలతో ఈ భ్రమణాన్ని కొలిచి 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లు అని చెప్పినారు. ఆర్యభట్ట తెలియజేసిన స్థాన విలువలను నేటికి మనం వాడుతున్నాం. ఆర్యభట్ట కాలం భారతీయ గణిత చరిత్రలో ఒక స్వర్ణ యుగం. ఆర్యభట్ట గౌరవ సూచకంగా భారతదేశం 19 ఏప్రిల్ 1975న అంతరిక్షంలో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టింది. 2 రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం అచ్చు వేశారు. నెక్స్ట్ ఆర్యభట్టీయం గురించి క్లుప్తంగా చూస్తే ఒక విశేషం కనిపిస్తుంది. అనేక గ్రంథాలు రాసి వివరించవలసిన విస్తృత విషయాలను అతి క్లుప్తంగా సూక్ష్మ రూపంలో చెప్పడం ఈ గ్రంథం విశిష్టత. నెక్స్ట్ ఆర్యభట్టీయం ప్రాశస్త్యానికి దానికున్న అసంఖ్యాక వ్యాఖ్యానాలే ఉదాహరణ. ఆర్యభట్టీయం అజ్-బ-బాహర్ పేర అరబ్బీ భాషలోకి అనువదించబడింది. ఆర్యభట్ట శిష్యులలో లాటదేవ ప్రసిద్ధుడు. నెక్స్ట్ ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు నవంబర్ 3, 4, 2 తేదీలలో 1976 సంవత్సరంలో ఆర్యభట్ట 1500 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆర్యభట్ట సిద్ధాంతాన్ని అభిమానించిన ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు
బ్రహ్మగుప్త తన వ్యాఖ్యాన గ్రంథానికి ఖండకాద్యక, దీని అర్థము తీపి చెరుకుతో చేసిన వంటకం అని పేరు పెట్టాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వాచింగ్.